బంగారు పన్నీరు చల్లి ఆకాశరాజు దంపతులు బంగారు శుభ్రేఖ వకుడామాతకు ఇచ్చి వారందరినీ పెండ్లి మండపమునకు ఆహ్వానించినారు. నీవు కోమలమైన శరీరం కలవాడు, ఇలా ఎందుకు అయ్యావు తండ్రి? ఇద్దరు కోటలతో ముద్దు మురిపాలు నాకు ఎందుకు దూరం చేశావు తండ్రి అని ఎంతో దుఃఖించుతున్నది. పద్మ నుంచో ఎలక మళ్ళీ అదివలు ఇద్దరు స్వామి సవతుల ఇద్దరు మనసే పరవశమందుగరా
బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గడువున రాముడి మీద యొక్క చెలికత్తెలు పరుగున పెళ్లి కొడుకును చూడాలన్న తపంతో పరిగెత్తుకుని వచ్చినారు. అలా వచ్చిన చెలికత్తెలంతా అక్కడ ఉన్న వారిని ఒక్కసారే చూసి ఆశ్చర్యపోయారు. వారి బంధుకోటి మనుషుల కన్నా జంతువులు పక్షులు ఎక్కువగా కనపడుతున్నాయి. బంధుకోటితో పాటు గరుత్మంతుడు, సరస్వతి వాహనమైన హంస, శనీశ్వరుడి వాహనమైన కాకి, కుమారస్వామి వాహనమైన నెమలి, ఇలా ఎన్నో పక్షులను మరియు ఐరావతం, కామధేనువు, నంది, భృంగి, వినాయకుడు వాహనమైన ఎలుక ఇలా మున్నగు జంతువులను చూసి వారంతా ఇదే మగపిల్లి వారి బాబోయ్ అని అనుకుని ఆ చెలికత్తెలంతా మగపిల్లి వారిని అంతా ఎలా పరిహాసం ఆడుతున్నారో చూడండి మరి.